ఏపీ మంత్రివర్గంలో నాగబాబుకు చోటు దక్కనుంది. ఆయనకు మినిస్టర్ పదవి ఇస్తారన్న టాక్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారు. మొదట టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇస్తారని ప్రచారం సాగింది. ఆ పదవి ఓ టీవీ ఛానల్ అధినేత బీఆర్ నాయుడుకి దక్కడంతో రాజ్యసభకు పంపిస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా టీడీపీకి 2, బీజేపీకి 1 రాజ్యసభ స్థానాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే జనసేన నేత నాగబాబుకు కేబినెట్ బెర్త్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాగబాబును పలు పదవులు ఊరిస్తున్నాయి. జనసేన విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు మంత్రి పదవి అంది తీరుతుందా అనేది వేచి చూడాలి. ఏపీ మంత్రివర్గంలో నాగబాబుకు చోటు దక్కనుంది. ఆయనకు మినిస్టర్ పదవి ఇస్తారన్న టాక్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారు. మొదట టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇస్తారని ప్రచారం సాగింది. ఆ పదవి ఓ టీవీ ఛానల్ అధినేత బీఆర్ నాయుడికి దక్కడంతో రాజ్యసభకు పంపిస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా టీడీపీకి 2, బీజేపీకి 1 రాజ్యసభ స్థానాలను పంచుకున్నారు. ఈ క్రమంలో జనసేన నేత నాగబాబుకు కేబినెట్ బెర్త్ ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాగబాబును పలు పదవులు ఊరిస్తున్నాయి. జనసేన విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు మంత్రి పదవి అంది తీరుతుందా అనేది వేచి చూడాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, కూటమి సర్కార్ అధికారం చేపట్టే నాటి నుంచి నాగబాబును పలు పదవులు ఊరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తాజాగా మంత్రి పదవి ఇస్తారన్న చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యం అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఈ రోజు అయితే మాత్రం ఏపీ కేబినెట్ లోకి నాగబాబును అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కూడా అధికారికంగా దీనికి సంబంధించి కూడా చంద్రబాబు అయితే మాత్రం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మరి ఏదైతే ఇప్పటికే కూడా దాదాపుగా ఎన్నికల నాటి నుంచి నేటి వరకు కూడా నాగబాబుకి కేబినెట్ లో స్థానం దక్కుతుంది అనేటువంటి ప్రచారానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పెద్ద మొత్తంలో దీనికి సంబంధించి కూడా కసరత్తు చేశారు. కసరత్తు చేయడమే కాకుండా దాదాపు ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా 2-3 సందర్భాల్లో కూడా అయితే మాత్రం చంద్రబాబుని కలవడం, కలిసి ఈ యొక్క అంశాన్ని మాట్లాడడం అయితే మాత్రం జరిగింది. మరి జరిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు మొత్తానికైతే మాత్రం చంద్రబాబుకి కేబినెట్ లో చోటు అవకాశం అయితే మాత్రం కల్పిస్తున్నట్లు కూడా చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. మరి ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా యాక్టివ్ గా ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా కూటమి సర్కార్ ఈ నిర్ణయం అయితే మాత్రం తీసుకుని అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలువరించింది. ఇప్పటికే కూడా చూసుకోవచ్చు మనం రాజ్యసభ నుంచి కూడా దాదాపు అన్ని పేర్లను కూడా ఖరారు చేశారు. నాగబాబుకి రాజ్యసభలో బెర్త్ కన్ఫర్మ్ చేస్తారనుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయనకు ఏపీ మంత్రివర్గ విస్తరణలో ఒక చోటు కూడా కల్పిస్తా ఉన్నామని చెప్పి కూడా ఆయన ప్రకటన విడుదల చేశారు. మరి ఈ విషయం సంబంధించి అయితే మాత్రం నాగబాబు అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే మాత్రం దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ తో అయితే మాత్రం మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా చూసుకుంటే మనం నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారనేటువంటి అంశం అయితే మాత్రం ప్రస్తుతం క్లారిటీ అయితే మాత్రం ఇవ్వలేదు. అధికారికంగా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం ఒక ప్రకటన అయితే మాత్రం విడుదల చేసింది. నాగబాబుకి ఏపీ కేబినెట్ లో ఖచ్చితంగా కూడా అవకాశం కల్పిస్తున్నాం అనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేసింది. కాబట్టి మరి దీనిపై త్వరలోనే ఆయనకి ఏ యొక్క శాఖను కేటాయిస్తారు అనేటువంటి దాని మీద మాత్రం మనకి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి కూడా నాగబాబు కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. పార్టీ గెలుపు కోసమే కాకుండా గతంలో పిఠాపురం సంబంధించినటువంటి పిఠాపురం సంబంధించిన కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా రాష్ట్రంలో జనసేన పార్టీ సంబంధించినటువంటి నేతలను కోఆర్డినేట్ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా ఆయన
కష్టపడి పనిచేశారు కాబట్టి మరి అలాంటిటువంటి వ్యక్తులకు ఈరోజు ఈ యొక్క కేబినెట్ లో సంబంధించి పదవి రావడం నిజంగా చాలా ఆనందదాయకం అంటూ కూడా ఇప్పటికే జన సైనికులు ఏమైతే మాత్రం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికి చూసుకోవచ్చు మనం ఏపీ అసెంబ్లీకి సంబంధించి కూడా జనసేన నుంచి పవన్ కళ్యాణ్, అదే విధంగా కందుల దుర్గేష్, నాదెళ్ల మనోహర్ ముగ్గురు మాత్రమే ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నారు. ఒక పక్క కూటమి పొత్తు ఒప్పందం ప్రకారం కూడా జనసేనకు 4 మంత్రి పదవులు, బీజేపీకి 1 కేటాయించాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఒక ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవి ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా రంగం సిద్ధం చేసుకొని దాదాపుగా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో సుదీర్ఘమైనటువంటి చర్చలు చేసినటువంటి అనంతరమే నాగబాబుని అధికారికంగా కూడా మంత్రివర్గంలో తీసుకున్నట్లు చంద్రబాబు అయితే మాత్రం ప్రకటన రాత్రి దాదాపుగా 11 గంటల ప్రాంతంలో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. మరి ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క సీట్ని అయితే మాత్రం నాగబాబు భర్తీ చేసి రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే బీదా మస్తాన్ రావు, ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బీదా మస్తాన్ రావుతో పాటు సానా సతీష్ ను పేరును ఖరారు చేయగా భారతీయ జనతా పార్టీ కూడా ఆర్ కృష్ణయ్యకు కేబినెట్ లో కూడా చోటు దక్కే విధంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి మొత్తానికి ఇప్పటి వరకు తెర వెనక ఉన్నటువంటి నాగబాబు ఇక తెరపైకి వచ్చి ఏపీ సంబంధించినటువంటి కేబినెట్ లో అయితే మాత్రం అడుగు పెట్టబోతా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి 2-3 రోజుల్లోనే ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారు అనేటువంటి దాన్ని ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ. మంచు ఫ్యామిలీ ఆస్తుల